పంచాయతీ రోడ్డు ఇది. గత ఒక 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మెటల్ రోడ్డు రోడ్డు వచ్చేదని చెప్పేసి కాంట్రాక్టు భాస్కర్ రెడ్డి అని ఆ రోజు 3 నెలలు టైం అడిగిండు. 3 సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి మాకు అట్లది గుంతలో దుమ్ము ఈ విధంగా వస్తూ ఉంటే దాదాపు 1000 ఎకరాలు పైరు మిరప బొప్పాయి మొత్తం పైర్లే లేకుండా నాశనం అయిపోయింది. ఈరోజు రైతులు అల్లో రామచంద్ర అనే స్థితికి వచ్చింది. వీళ్ళు మేము ఎంత చెప్పినా కానీ ఈ కాంట్రాక్టులు పనులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు టిప్పర్లు తీసుకొని అదే వాళ్ళు కూడా ఇదే దారికి వచ్చారు. ఈ టిప్పర్లో కంట్రోల్ కాకుండా ఉంటే మేము రైతులంతా ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చింది. దయచేసి అధికారులు దీని మీద స్పందించి టిప్పర్లు ఆపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్సారం మండలం గౌరవారం గ్రామం. మాకు గౌరవారం గ్రామం నుంచి ఇక్కడ కేదుగుంట కసర దగ్గరికి 3 కిలోమీటర్లు ఉంది. ఈ 3 కిలోమీటర్ల పరిధిలో ఎడమవైపు కానీ కుడివైపు కానీ మాకు కొన్ని వందల ఎకరాలు ఇక్కడ సాగుబడిలో ఉన్నాయి. ఈరోజు కనీసం ఏ పైరు వేసుకోనాటికి కూడా ఈ రూటు మీద భయపడుతున్నారు రైతులు. దయచేసి ఈ రూటుని వెంటనే ఆపేసి రైతుల వరకే దీన్ని పరిమితం చేయాలని చెప్పేసి ఆ గ్రామస్తులు అందరం కూడా మేము కోరుకుంటున్నాము. దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వం కూడా దీనికి మాకు మంచిగా దీన్ని చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఆగ్రోధంతో కూడా దీన్ని ప్రతిరోజు కూడా ఇక్కడికి బైకుల మీద కానీ తోటల్లోకి వెళ్ళేదానికి లేదు. అసలుకి పొలాల్లోకి వెళితే ఏ రోజు ఏం జరుగుద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన పరిస్థితి ఇక్కడ మాకు నెలకొన్నది. కనీసం ఒక బండికి 10 మీటర్లు కాదు, 15 మీటర్లు కాదు, 2-3 మీటర్ల దూరంలోనే ప్రతి బండి కూడా వెహికల్ రావడం జరుగుతుంది ఇక్కడ. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ మాకు రైతులకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాము. మాకేంటి ఈరోజు ఈ దుస్థితి? ఇది రైతుకు రావాల్సిన పనేనా? ఇది ఈరోజు కొంతమంది స్వార్థపరులు మా పొలాల ద్వారాని వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు మమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేసి రైతులు కూడా వాళ్ళ వల్ల ప్రతి ఒక్కరు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని మనసులో పెట్టుకొని ప్రభుత్వం మరీ కోరుకుంటూ ముందుకొచ్చేసి మాకు మంచి జరగాలని చెప్పేసి మాకు మేలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా ఈరోజు ఇది మేము మనవుగా భావించి చెబుతున్నాము. కనీసం మా మండలంలో ఉన్నటువంటి అధికారులైనా కూడా దీన్ని వెంటనే చర్యలు తీసుకొని